ఇక బ్యాక్ టు ప్రైమ్ డిబేట్స్. ప్రస్తుతం మనతో భవానీ శంకర్ గారు బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు, గోపాల్ రెడ్డి గారు వైసీపీ ప్రధాన కార్యదర్శి. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఇప్పటివరకు చూస్తాం గెజిట్టే తీసుకురాలేకపోయారని పదే పదే విమర్శలు గుప్పించడం చూస్తాం. ఇప్పుడు ఇక పూర్తిగా మీరు కూడా క్లారిటీకి వచ్చేసారనుకోవచ్చా? అంటే అమరావతి విషయం విమర్శలు గుప్పిస్తూ వచ్చిన వైసీపీ ఏమన్నా వెనక్కి తగ్గిందా, లేదా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటోందా? ఇక ఈ పార్లమెంట్లో ఆమోదం వస్తుందని అనుకుంటున్నారా? ఇప్పుడు మనకు రాష్ట్ర రాజధాని ఏర్పడినప్పుడు మనం ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉన్నప్పుడు మనం 2024 అంటే 2019 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు ఒక 3 ఏళ్ల ముందే వచ్చేసాడు ఆయన. అప్పుడే వచ్చినప్పుడే దీనికి అమెండ్మెంట్ పెట్టి ఉండాల్సింది. అంటే మేము వచ్చేసాం సార్, ఇంకా రాజధాని ఉమ్మడి రాజధానితో ప్రయోజనం లేదు అని ఎప్పుడో 2014 2017 18లో వచ్చినప్పుడే కానీ తీసుకుని ఉంటే ఈ స్టెప్ ఇవాళ ఇప్పుడు మీరు అనుకున్నట్టు పక్కా రాజధాని అలా కేంద్రం అంటూ నోట్ అయిపోయి ఒకవేళ మనం కొనిండి ఇప్పుడంట ఇప్పుడు మనం దీన్ని ఫైనల్ చేయాలా, రాజధాని పేరు సుస్థిరం చేయాలని. అంటే 2019 వరకు పరిపాలించిన చంద్రబాబు గారికి ఆయన హైదరాబాద్ రాజధాని విడిచిపెట్టి మాకు అవసరం లేదని విజయవాడకు వచ్చినప్పుడు అక్కడ అసెంబ్లీ జరిపినప్పుడు మిగతా సెక్రటరియట్ నిర్మాణం చేసినప్పుడు ఎందుకు ఈ పాయింట్ అంతా స్పృహలో లేకుండా పోయినదే ప్రశ్న. అంటే ఇప్పుడు ఒక టైం అయితే ప్రజలైతే నష్టపోయారు కదా, ఇంకా అమరావతిని చట్టబద్ధం చేయలేదనే కదా ఇప్పుడు ప్రశ్న వచ్చింది. ఎందుకు చేయలేకపోయినారు? మీరు ఒక పక్క హైదరాబాద్ వద్దన్నారు, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, ఎందుకు అక్కడ అమెండ్మెంట్ చేసుకోలేదు చట్టంతో? మీరు అప్పుడు కూడా 2014 2019 వరకు కూడా బీజేపీతోనే ఉన్నారు, బీజేపీ కన్నా ఆ ప్రభుత్వంతోనే భాగస్వామిగా ఉన్నారు. ఎందుకు చేసుకోలేకపోయినా, ముందు చూపు ఎందుకు లేకుండా పోయిందని మామూలుగా చెప్తూ ఉంటాడు మన చంద్రబాబు నాయుడు గారు, విజన్ 2020 అని, విజన్ 2040 అని. ఈ విజన్ ఎందుకు లేకుండా పోయింది, లోపించింది? అసలు రావాల్సిన అవసరం ఏముంది? అంతగా మనకు 2024 వరకు మనకు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఎందుకు అంత హఠాత్ పరిమాణం ఏం జరిగింది, ఎందుకు వచ్చారు? వచ్చిన తర్వాత అయినా ఎందుకు దీన్ని చట్టబద్ధం చేయలేకపోయినది మా ప్రశ్న. ఇప్పుడు మేము మీరు చెప్తున్నారు అప్పుడు గతంలో ఎందుకు చేయలేకపోయారు, మరి మీరున్నప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారని ఆ విమర్శలకు మీ సమాధానం ఏంటి? మేము నిర్లక్ష్యం ఏం చేయలేదు, మేము నిర్లక్ష్యం చేయడం చేసింది దాన్ని మేము ఎత్తుకోసుకోలేక చచ్చిపోయినాం. ఆయన చేసిన పొరపాటుకి 2024 వరకు మనకున్న సౌలభ్యాలన్నీ వదులుకొని అతను వచ్చిన దానికి రాష్ట్రం మొత్తం బాధపడింది. వైఎస్ఆర్సీపీకి ఏం బాధలే, రాష్ట్రం మొత్తం బాధపడింది. ఈవెన్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రజలే కాదు, తెలుగుదేశం నుంచి అభిమానించే ప్రజలు ఉన్నారు అన్న మొత్తం రాష్ట్రం ఏకోన్ముఖంగా బాధపడింది. మాకున్న పెద్దలు లేదండి, ఆయన చేసిన పనికి మేము ఎత్తిపోసుకుంటున్నాం. ఆయన ఒక విజన్ ఉంది, మామూలు విజన్ ని డాక్యుమెంటరీ విజన్ అని ఆయన ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు కదా. నేను అవి కనిపెట్టాను, ఇవి కనిపెట్టాను, మొత్తం పండుగలే నేను కనిపెట్టాను కూడా అంటూ ఉంటాడు కదా. ఇది ఎందుకు కనిపెట్టలేకపోయినాడు? అత్యంత కీలకమైన ఇష్యూ కదా. 2014 అధికారంలోకి వచ్చే ఆయన 2015లో 16లో వచ్చేసాడు. ఒక 2 ఏళ్ళు ఉండి ఇంకా 3 ఏళ్ళు ఉంది ఆయనకు వచ్చేప్పటికి. ఎందుకు చేయలేకపోయినాడు అనేది మా ప్రశ్న. ఇప్పుడు కూడా అమరావతి రైతులు పొలం ఇచ్చాము 40,000 ఎకరాలు అంటే ఏమన్నా వాళ్ళు సంతోషంగా ఉన్నారా? లేకపోతే ఆ రోజు ఎవరైతే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించారో మీరేం న్యాయం చేయగలిగారని మేము ప్రజల తరఫున అడుగుతున్నాం. అమరావతి ప్రజల తరఫున మీరే ఇంతవరకు ప్లాట్లు అలా యాక్చువల్ సిఆర్డీఏ రూల్స్ ప్రకారం 2018 ఆఖరికల్లా వాళ్ళు ఒక ఎకరా కింద 28 సెంట్లో 2 వచ్చి దాన్ని ఏమంటారు నివాస యోగ్యంగా ఉండే ప్లాట్లు, 1 వచ్చి కమర్షియల్ ప్లాట్ ఇవ్వాల్సి. ఎందుకు మేము అడ్డపడ్డాము ఆ రోజు? రైతులకి కూడా మేమేమన్నా వైఎస్ఆర్సీపీ అడ్డుకునిందా? మీరేం అడ్డుకోవాలా? అడ్డుకునిందంతా అంటే ప్రజలకు ఒకటి చెప్పబోయి ఒకటి చెయ్యబోయి చేయలేని విషయాలు చెప్పిన దాని వల్ల ఈ లేట్ జరుగుతుంది అనేది మా అభిప్రాయం ఉంది. అతనేదో పట్టాలు వాళ్ళకి ఇచ్చేసినట్టు, రైతులందరికీ కమర్షియల్ ఫ్లాట్ అన్ని రెసిడెన్షియల్ ప్లాట్లు ఇచ్చినట్టు మేము వచ్చే రద్దు చేశామా? మేమేం రద్దు చేయలేదా? మీరు ఎందుకు ఇవ్వలేకపోయినా ప్రశ్న, దానికి సమాధానం చెప్పాలి. అది కూడా కేంద్ర ప్రభుత్వంలో అధికారం పాలుపంచుకున్నాడు. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉన్నారు. ఎందుకు మా పైన ఎందుకు నెడతారు? మీరు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు. అమరావతి రైతులకు అన్ని వాగ్దానాలు ఇచ్చింది మేమా? వాళ్ళ అమరావతి సెలెక్ట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మేమా? వాళ్ళు చేయాలి పని వాళ్ళు చేయలేదు, మీరు ఎందుకు చేయలేదు మమ్మల్ని అడిగితే కాదు. వాళ్ళు ఎందుకు చేయలేదు చెప్తే తర్వాత మేము ఎందుకు చేయలేము చెప్తే బాగుంటుంది. అదే అంటే కంటిన్యూ చేద్దాం అడుగుదాం. మనతో కృష్ణవేణి గారు, జనసేన స్పోక్స్ పర్సన్. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ కృష్ణవేణి గారు.